చేత నీ బలమైన అభిషేకం తోడుగా ఉంచి అనేక మందికి నాయన అర్థమయ్యేటట్లుగా మీరు మాట్లాడమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సుడి గాలిలో నైనా జడివానలో నైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. వాక్యం చదువుకుందాం. మన దీపాలు వెలిగించిన దేవుడు చూడండి. యెహోవా నా కాపరి. అందరూ కూడా చూడండి. కీర్తన 23 దావీదు కీర్తన 1 నుండి 6 వచనాలు చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చికల చోటును ఆయనను పరును చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన శాంతినిచ్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు. గాఢంధకారపు లోయలలో నేను సంచరించినాను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడే ఉందువు. నీ దుడ్డుగారయు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా ఎంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేసేదును. దేవుడి వాక్యాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్న ఒక సత్యం ఏంటంటే, దేవుడు మనకు కాపరిగా ఉంటే మనకి ఎటువంటి లోటు ఉండదని, దేవుడు ఆయన మనకి కాపరిగా ఉంటే మనకి ఎటువంటి ఇబ్బందులు కలగవని, మనకి ఎటువంటి కొరత ఉండదని మరి ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కనుక దేవుడు మనకి కాపరిగా ఉండి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన మనల్ని కాపాడే దేవుడుగా, మనల్ని రక్షించే దేవుడిగా ఉండాలంటే ఆయన మనకి కాపరిగా ఉండాలని మరి ఈ యొక్క కీర్తన 23 దావీదు కీర్తన ద్వారా దేవుడు మరి మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈ వాక్యాన్ని వింటున్న మీరు చూడండి. ఇక 4వ వచనంలో మనం చూస్తే, గాఢంధకారపు లోయలలో నేను సంచరించున్నాను, ఏ అపాయమునకు భయపడనని మరి చెప్తున్నాడు. ఒక ప్రవర్త చెబుతున్నాడు. అంటే గొర్రెలు కాపరిగా దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు. దావీదు అని ఉన్నాడు. దావీదు ఎక్కడో గొర్రెలు కాపరిగా ఉన్నాడు. చదువు లేదు. ఆయన మాట్లాడటానికి మరి నాలుగు మందంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా దేవుడు దావీదుని, గొర్రెలు కాసుకున్న దావీదుని ఒక రాజుగా చేసి మరి నిలబెట్టి మరి అనేక చాట్లకు కూడా నడిపించి జ్ఞానంతో మరి రాజు పరిపాలన చేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక మనం కూడా మరి యేసు క్రీస్తుని, మరి యేసు రాజుని మనం నమ్మినట్లయితే మన జీవితాల్లో మనకు వస్తున్న ఆటంకాలని దేవుడు కొట్టివేస్తాడు. కనుక మనం ఒకవేళ కరెంటు పోయినప్పుడు కానీ, మనం ఎక్కడికి వెళ్తున్నప్పుడు గాఢంధకారపు లోయలలో మనం సంచరించినా కూడా దేవుడు మనకు తోడుగా ఉండి, ఎలుగుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. నడిపించే దేవుడని మనకు అర్థమవుతుంది. కనుక చివరి మాట మనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. చూడండి 6వ వచనంలో, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా ఎంట వచ్చునని తెలియపరుస్తున్నాడు. కనుక మనం బ్రతుకు దినములన్నింటిలో కూడా మనం ఎన్ని రోజులు అయితే బతుకుతామో అన్ని రోజులు కూడా ఆయన కాపుదల మనకి ఇస్తా అంటున్నాడు. మనం ఎక్కడికి వెళ్తున్నా కూడా మనల్ని బతికించి ఆయన కృపాక్షేమముతో నడిపిస్తానని తెలియపరుస్తున్నాడు. కనుక చివరి మాట ఏంటంటే, స్థిరకాలము మనకి ఆయన మందిరములో నివాసముగా మనల్ని చేసుకుంటానని దేవుడు తెలియపరిచాడు. కాబట్టి మనం ఆయన మందిరములో మనం ఉంటే స్థిరకాలం ఎటువంటి అపాయం రాకుండా బ్రతుకు దినములన్నిటా కూడా ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడే ఉన్నాడు. కాబట్టి అప్పుడు మన ప్రాణానికి ఆయన శాంతి తీరుస్తాడు. మన ప్రాణానికి ఆయన నెమ్మది కలుగు చేస్తాడు. మనకి ఏది కావాలో, మనకి ఏది అవసరమో ఆయన మనకి ఇవ్వాలంటే ఆయన మనకి కాపరిగా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మరి అందుకని
ఆయన ఎలుగుగా ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక మాటని చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట ఉంది, అది చదువుకుందాం. చదువుకొని మనం ప్రేయర్ చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. చూడండి, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు ఎలుగై ఉండెను. ఆ ఎలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. అది గ్రహించుకున్న వాళ్ళు దేవుని శక్తిని తెలియపరచడానికి దేవుడు ఒక ప్రవర్తన ఏర్పాటు చేసుకొని ఆయన ఎలుగుతో నింపి, ఇదిగో మీరు వెళ్ళి ప్రకటించండి అని చెప్పినప్పుడు ఆయన వచ్చి నిజమైన ఎలుగు గురించి చెప్పాడు. కనుక ఆ ఎలుగు ద్వారా అనేక మంది కూడా చీకట్లో ఉన్న వాళ్ళు ఎలుగులోకి వచ్చి వాళ్ళ జీవితాలు మరి ప్రభువుకు సమర్పించుకున్నట్టుగా నిజమైన వాక్యాన్ని విని వాళ్ళు అత్యున్నతమైన ఎలుగులోకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కనుక దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.